ఇరాన్ తమపై జరుగుతున్న యుద్ధం ముస్లింలపై యుద్ధంగా ప్రకటించినా కూడా ప్రపంచంలో ఉన్న ప్రధానమైన ముస్లిం కంట్రీస్ ఏవీ రియాక్ట్ కావడం లేదు. మీకు కొన్ని దేశాల్లో ఇండియాతో సహా పాకిస్తాన్ ఇలా కొన్ని దేశాల్లో ప్రజలు నిరసనలు తెలిపిన మాట నిజం. ముఖ్యంగా షియా కమ్యూనిటీ నిరసనలు తెలిపారు. కానీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో 57 కంట్రీస్ ఉంటే హార్డ్లీ వేల మీద లెక్క పెట్టుకునే దేశాలు కూడా స్పందించలేదు. సో మరి ఎందుకు మీకు ముస్లింలపై యుద్ధమని ఖమేనీ ఇరాన్ చెప్తున్నా, ఇస్లామిక్ మత గురువు అయినటువంటి ఖమేనీని అంతం చేసిన, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను అటాక్ చేస్తున్నా, మరి ఎందుకని ముస్లిం దేశాలు రియాక్ట్ కావడం లేదు? దీనికి మొదటి కారణం ఏంటంటే ఇరాన్కు ఇతర ఇస్లామిక్ కంట్రీస్కు మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య చాలా కాలం విభేదాలు ఉన్నాయి. ఇరాన్ ప్రాక్సీ అయిన హూతీస్, యమన్లో నార్థన్ యమన్లో ఉన్న హూతీస్ సౌదీ అరేబియాకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక దశలో హూతీలు సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీపై అటాక్ కూడా చేశారు. సో అందువల్ల విత్ ఇన్ ద ముస్లిం వరల్డ్ కూడా ఉన్న కాంట్రడిక్షన్స్ మొదటి కారణం. అందులో ఇరాన్ ఇది షియా మెజారిటీ కంట్రీ. ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. వారి జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా అన్ని ముస్లిం కంట్రీస్కి ఒకే రకమైన జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉండవు. చాలామంది రిలీజన్ను దేశాన్ని మిక్స్ చేసి చూస్తారు. అదే నిజమైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజలను ఎందుకు కూర్చోకొత్త కోసింది? ఇరాన్ ఇరాక్ ఎందుకు 10 ఏళ్ల పాటు యుద్ధం చేసింది? అందువల్ల మీకు ఇటీవల యుఏఈ సౌదీ అరేబియా యమన్లు ఎందుకు ఘర్షణ పడ్డవి? సో అందువల్ల ఈ సౌదీకి యమన్లకు లోని హూతీలకు ఎందుకు ఘర్షణ? వీళ్ళందరూ ముస్లింలే కదా. సో అందువల్ల అల్టిమేట్గా రిలీజన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నేషన్. సో ఈ జియోపొలిటికల్ పాలిటిక్స్లో ఏమవుతుంది అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటాయి. ఈవెన్ మిత్ర దేశాల మధ్య కూడా విభేదాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు సదరన్ యమన్లో సౌదీకి యుఏఈకి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే సదరన్ యమన్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ను సౌదీ సమర్థిస్తుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సదరన్ యమన్ ఇండిపెండెంట్ కంట్రీ కావాలని సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ యుఏఈ సపోర్ట్ చేస్తుంది. యుఏఈ సౌదీ పర్సనల్ మంచి ఫ్రెండ్సే అయినా కూడా వారి సదరన్ యమన్లో 2 దేశాల జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు వేరు. సౌదీ అరేబియాకు యమన్ బార్డర్ కంట్రీ చాలా కీలకమైన బార్డర్ కనుక సౌదీ అరేబియా వాంటెడ్ యునైటెడ్ యమన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో ఇండిపెండెంట్ సదరన్ యమన్కు అనుకూలంగా ఉంది. సో 2 ఫ్రెండ్లీ నేషన్స్ కూడా ఎలా భిన్నమైన వైఖరులు తీసుకుంటాయనటానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల మీకు షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ కన్నా కూడా ఈ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ముఖ్యం. ఇక మూడవది, ఇరాన్ ఒక్కటే నీకు ఇజ్రాయెల్తో రాజీ పడి సంబంధాలు ఏర్పాటు చేసుకోలే. కానీ హిస్టారికల్గా చూస్తే అరబ్ కంట్రీ చాలా దేశాలు ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు అబ్రహాం అకార్డ్ ద్వారా యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలు, అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ లాంటి ద్వారా ఈజిప్ట్ లాంటి దేశాలు రాజీ పడుతూ వచ్చాయి. కానీ ఇరాన్ రాజీ పడలేదు. అందువల్ల ఇది మూడో రీజన్, కాంప్రమైజ్ నేషన్స్, నాన్ కాంప్రమైజ్ నేషన్ల మధ్య. 4వది యునైటెడ్ స్టేట్స్ ఫ్యాక్టర్. సో యుఎస్కు మిత్రులుగా ఉన్న దేశాలే ముస్లిం దేశాలు ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్ ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో యూనిపోలార్ వెస్ట్ ఏషియా, అందరూ తమకు అనుకూలంగానే ఉండాలి. ఇజ్రాయెల్ అమెరికాకు బలమైన మిత్ర దేశం. అదే సమయంలో ఈ అరబ్ నేషన్స్ అన్నీ కూడా అమెరికాకు మిత్ర దేశాలే. అరబ్ నేషన్స్కు ఇజ్రాయెల్కు పడదు, కానీ అమెరికా ఇద్దరికి కావాల్సిన వారు. సో అందువల్ల అమెరికన్తో ఉన్న రిలేషన్స్ వల్ల కావచ్చు, అమెరికా అంటే భయపడి కావచ్చు, రిలేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు, భయపడి కూడా రియాక్ట్ కావడం లేదు. ఒక పాకిస్తాన్ ఏదో సింబాలిక్గా ఇరాన్కి అనుకూలంగా మాట్లాడింది, కానీ పాకిస్తాన్ ఇది ట్రోజన్ హార్స్, మాయాగుర్రం, ఎటువైపు ఎప్పుడు ఉంటుందో తెలియదు. మీకు 2 వైపులా కూడా రాజకీయాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. మీకు ఇప్పుడు అమెరికాతో, చైనాతో, ఇద్దరితో సంబంధాలు కలిగి లేదా? సో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆడుతుంటుంది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గర్వంగా కూడా చెప్పుకున్నాడు, ఇండియా కూడా మా టాలెంట్ నేర్పుతాం, కావాలంటే
డిప్లొమసీ రెండు వైపులా కూడా అనుకూలంగా ఉంచుకోవడం ఎలా అని కూడా పేర్కొన్నాడు. కోర్స్ ఇండియాకి అవసరం లేదు ఎందుకంటే పాకిస్తాన్ లెసన్స్. సో అందువల్ల అమెరికాతో ఉన్న రిలేషన్స్ కావచ్చు, అమెరికాను అంటగనైజ్ చేయకూడదు, అమెరికాను వ్యతిరేకం చేయకూడదు అనేది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరానే ఉంటే చాలా ముస్లిం కంట్రీస్ ఇరాన్కి అండగా వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అట్లీస్ట్ ఇజ్రాయెల్ దాడుల్ని కొంత మేరకన ఖండించేవారు. అందుకే మీకు పాలస్తీనా విషయంలో ముస్లిం కంట్రీస్లో అత్యధిక దేశాలు పాలస్తీనా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తుంటారు. ప్రొయాక్టివ్గా ఎంతమంది సపోర్ట్ చేస్తారు తర్వాత సంగతి, ఎంతమంది సింబాలిక్గానే ఉంటారు, దట్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ముస్లిం కంట్రీ మోస్ట్ ఆఫ్ ది ముస్లిం కంట్రీస్ పాలస్తీనా కాజును డిఫెండ్ చేస్తాయి. కానీ ఇరాన్ మాత్రం డిఫెండ్ చేయలేదు. కారణం ఏంటంటే అమెరికా ఫ్యాక్టర్. అఫ్కోర్స్ పాలస్తీనా కూడా అమెరికా ఫ్యాక్టర్ లేదా ఉంది, కానీ ఈ పాలస్తీనా ఈజ్ నాట్ ఛాలెంజింగ్ అమెరికా, ఇరాన్ ఏమో ఛాలెంజింగ్ అమెరికా, అది తేడా. పాలస్తీనా ఇది రిసీవింగ్ ఎండ్ కదా, పాలస్తీనా ఇజ్రాయెల్ని సవాల్ చేస్తుంది కానీ నేరుగా అమెరికాను సవాల్ చేయడం లేదు. ఇరాన్ ఏమో నేరుగా అమెరికాను సవాల్ చేసింది. అమెరికన్ ఇంట్రెస్ట్లను దెబ్బకొట్టి ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఈ అమెరికా ఫ్యాక్టర్ వల్ల కూడా ముస్లిం కంట్రీస్ ఇరాన్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. తర్వాత ఇరాన్ కూడా మోస్ట్ ఐసోలేటెడ్ కంట్రీ. సో ప్రపంచంలోని అరబ్ ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఐసోలేటెడ్ నేషన్గా ఇరాన్ చెప్పచ్చు. అందువల్ల ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఇరాన్కు మోస్ట్ ఆఫ్ ద ముస్లిం కంట్రీస్ ముందుకొచ్చి సపోర్ట్ చేయకపోవటానికి.